మనం ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో బీజేపీ అది మార్చిన రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ యాంగిల్లో, వాళ్ళ డ్రెస్ కోడ్లో, వాళ్ళ రూపు షేపు విధానాల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే, ఒక బీజేపీ కార్యకర్తగా మనం ఆలోచిస్తే అసలు ఎట్లుంటుంది? నిజంగానే అక్కడ కిషన్ రెడ్డి, ఇక్కడ పురంధేశ్వరి అనుకున్న విధంగా రాణించగలరా? పార్టీని ఏమన్నా ముందుకు తీసుకెళ్ళరా అని చూస్తే ఫస్ట్ ఒక మాటని ఖాయం చేసుకోవచ్చు. ఆ మాట ఏంటి అంటే, ఒకటి అక్కడ కేసీఆర్, 2 ఇక్కడ జగన్ రాబోతున్నాడు. అదేంట దీనికి దానికి లింక్ ఏంటి, మోకాలకి బోడిగుండు లింక్ ఏంటి అనొచ్చు. నిజం చెప్పాలంటే అక్కడ కేసీఆర్కి ఒక సాఫ్ట్ శత్రువుని తీసుకొచ్చి పెట్టారు కిషన్ రెడ్డి. బండన్న కేసీఆర్ ఆ ముక్కు ఉందా, పెద్ద ముక్కు, దాన్ని నేలకేసి రాకించేవాడు. బండి సంజయ్ ఇప్పటి వరకు చేసిన పెర్ఫార్మెన్స్ చాలా టఫ్. నిజంగా చెప్పాలంటే ఆయన ప్రత్యర్థులు కూడా మెచ్చుకునేంత గొప్ప పెర్ఫార్మర్ ఆయనకి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బీజేపీ క్యాడర్లో, కమలం కార్యకర్తల్లో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఆయన ఈరోజు దిగేసి కేంద్రానికి సహాయ మంత్రికి వెళ్ళిపోవడం అంటే బీజేపీ యొక్క అది కల్చర్ కావచ్చు. ఎందుకంటే అధ్యక్షులను మార్చడం. కానీ ఈ టైంలో అధ్యక్షుడిని, అందులో కిషన్ రెడ్డి లాంటి ఒక ఫెయిల్యూరర్ అధ్యక్షుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టడము అనేది బీజేపీ ఒక సంకేతాన్ని ఇచ్చింది. ఏం సంకేతాన్ని ఇచ్చింది? కేసీఆర్ నువ్వు బతికిపో అని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చింది. ఇక్కడ అంత ఒక పెప్లెస్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆయనకి ఏమాత్రం ఇప్పటి వరకు ఆయన జీవితంలో ఎమ్మెల్యేగా, అమర్పేటకి, సికింద్రాబాద్ ఎంపీగా, ఆ తర్వాత ఈ రోజున పర్యాటక మంత్రిగా, సాంస్కృతిక మంత్రిగా అలాంటివి ఏమన్నా ఉండి సాఫ్ట్ స్కిల్తో ఆయన ఎట్లా అయ్యాడంటే కాలసాపేక్షత సిద్ధాంతం ద్వారా అయ్యాడు. కాలసాపేక్షత ఏంటంటే అలా ఒక పార్టీలో ఉండి ఒక సంస్థలో ఉండగా వాళ్ళకేదో పదవులు వరించి వస్తాయి కదా, అలా వరించి వచ్చే ఒక కోణంలో కిషన్ రెడ్డి ఈ రోజున అధ్యక్షుడు అయ్యాడు. రేపు ఆయన ఒక రథచోదకుడేం కాదు, ఆయన రథసారథేం కాదు. ఇక్కడి నుంచి ఏక్దమ్ అని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను కానీ అధికారంలోకి తీసుకురావడం అలాంటి వాటిని కానీ ఏమీ లేవు. అలాంటి ఒక అధ్యక్షుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది కేసీఆర్కి రూట్ క్లియర్ అని చెప్పేది ఒక స్పష్టమైన విషయం. ఇక రెండోది ఏపీకి సంబంధించి చూస్తే, ఏపీలో పురంధేశ్వరి ఆమె పెర్ఫార్మెన్స్ ఎట్టా ఉంటుంది, అసలు ఏంటి, ఆమెను ఎలా ఇక్కడ సెలెక్ట్ చేశారు అని చూస్తే ఇది టీడీపీకి పెట్టాల్సిన చెక్గా వీళ్ళు భావిస్తున్నారు. టీడీపీ అనే దాన్ని లేకుండా ఈ రోజున టీడీపీని నిదానంగా దీర్ఘకాలపు ఒకానొక ప్రక్రియలో భాగంగా లేకుండా చేసేస్తే ఈ ఎన్నికల్లో టీడీపీ కనిపించకుండా పోతే చాలు, ఇంకా కనిపించదు. ఎందుకంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనే చెప్పుకున్నట్టు ఈ చివరి ఎన్నికలు కావచ్చు, ఈ చివరి ఎన్నికలు అయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంలో పడుతుంది. లోకేష్కి ఆకర్షణ శక్తి లేకపోవడం, పరిపాలనా శక్తి సామర్థ్యాలు లేకపోవడం అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లోకేష్ అనేవాడు హోప్లెస్. ఎప్పుడో ఎవరో జూనియర్ ఎన్టీఆర్ రావాలా, పార్టీని కాపాడాలా. జూనియర్ ఎన్టీఆర్ అలాంటి కండిషన్లో ఉన్నాడు అంటే అది కూడా లేడు. ఎందుకు లేడు అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎప్పుడో కర్చీఫ్ వేసింది బీజేపీ. మొన్న అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ కలవడం అనేది ఇదే చెప్తుంది. ఈ క్రమంలో బీజేపీ టీడీపీని బతకనిచ్చేటట్టు కనిపెట్టలేదు చంద్రబాబు తర్వాత. ఎట్లాగూ చంద్రబాబుతో టైఅప్ పెట్టుకుంటే వాళ్ళకి ఏ పోస్టు వచ్చేది లేదు, వాళ్ళకి ఎదుగుదల ఉండదు. గట్టిగా అయితే 5-6 అసెంబ్లీ సీట్లు ఇస్తే వాటిల్లో 1-2 గెలుస్తారు. 2-3 ఎంపీ సీట్లు ఇస్తే వాటిల్లో 1-6 గెలిచే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అక్కడ ఎలాంటి స్కోప్ లేదు బీజేపీకి ఏపీలో. ఈ క్రమంలో టీడీపీ వైపు ఉన్న కమ్మ కావచ్చు, ఇతర నందమూరి అభిమానులు కావచ్చు, ఇతర ఆ పార్టీకి ఓటేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వైసీపీకి భిన్నమైన వాళ్ళు, ఆ ఓటర్లకి భిన్నమైన వాళ్ళు. ఇక్కడ వైసీపీలో ఎవరు ఉంటారు? ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఇది అదర్ బీసీ క్యాస్ట్లు బలంగా ఉంటారు. అదర్ బ్రాహ్మిన్ కొందరు ఉండొచ్చు, ఎందుకంటే టీడీపీకి బ్రాహ్మిన్స్ యాంటీగా ఉంటారు కాబట్టి. ఈ క్రమంలో వీళ్ళందరూ ఎలాగూ బీజేపీకి ఒకళ్ళిద్దరు తప్ప రారు. ఏ బ్రాహ్మిన్ లాంటి వాళ్ళు తప్ప ఎవరు రారు ఎక్కడికి, బీజేపీకి. అదే టీడీపీకి ఉన్న బీసీ కావచ్చు, ఇతర కొన్ని కమ్మ లాంటి సామాజిక వర్గాలు కావచ్చు, వీళ్ళందరూ ఖచ్చితంగా బీజేపీకి షిఫ్ట్ అవ్వగలరు.
వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు రేపటి రోజున గెయిన్ అవ్వాలంటే నందమూరి ఫేస్ కట్ కావాలన్న దూరంలో అక్కడ పెట్టడం. ఆ నందమూరి ఫేస్ కట్ కూడా వీళ్ళకి గత కొంతకాలంగా పార్టీలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండడం ఇవన్నీ జరిగినాయి. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ అక్కడ ఇక్కడ గేట్లు తెరిచింది. అక్కడ కేసీఆర్ గెలవడం గ్యారంటీగా, ఇక్కడ చంద్రబాబు ఓడిపోయి జగన్ గెలవడం గ్యారంటీగా జనమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అయితే కేసీఆర్ విషయం ఏమో తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసుకున్న సర్వేలు, ఆ తర్వాత ఆ ఊహల్లో తేలియాడము, ఇప్పుడు టైమ్స్ నువ్వు 25 ఎంపీలకి 24 వచ్చేస్తాయనడము, టీడీపీ వాయిస్ వినిపించే టీవీ5 లాంటి వేదికల మీద నుంచి కొందరు ఆయనకే అర్హత ఉంది, 2 లక్షల కోట్ల రూపాయలని దారబోసాడు కదా, కాబట్టి ఆయన ఖచ్చితంగా 25కి 24 సీట్లు గెలిచేస్తాడు, దానిలో తప్పేముందని కొద్దిగా ఫ్రీగా మాట్లాడుతున్నారు, ప్రోగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఉచ్చులు ప్రమాదకరమైనవి. వైసీపీ మాత్రం ఈ విషయంలో ఏదో ఎమరపాటుగా ఉందంటే దెబ్బ పడిపోద్ది. గ్రౌండ్ అనేది చాలా టైట్గా టఫ్గా ఉంది. ఎట్టకేలకి ఈసారి టీడీపీ గెలవాల్సిందే అన్న కోణంలో చంద్రబాబు ట్రై చేస్తుంటే, పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తుంటే, కట్ చేస్తే జనాల్లో కూడా కొంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చి దొబ్బించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మాకు అది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటు నేరుగా వేస్తున్నారు, మాకు సమయం వృధా అవుతుంది, అక్కడికి వెళ్ళి చెల్లించి ఇవన్నీ రావాలంటే అనేవాళ్ళు కొందరైతే, చేయూత డబ్బులు 15,000 తీసుకొని ఇంటి స్థలం తీసుకొని ఆ స్థలం కట్టుబడికి డబ్బు తీసుకొని అది కట్టి నిర్మాణం అయ్యాక మేము ఆ ఇంట్లో సుఖంగా ఉన్నాం అనిపిస్తేనే ఓటేస్తామని చెప్పేవాళ్ళు కొందరు. ఇలా చిన్న చితక కారణాలతో వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళు, మందుబాబులు కొందరు, ఇసుక పాలసీ ప్రాబ్లంతో కొందరు, వీళ్ళందరూ చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఏది వైసీపీకి. ఇవన్నిటినీ సరి చేసుకోకుండా ఎన్నికలకు వెళ్ళాలి అంటే కేవలం జగనన్న సురక్ష లాంటి వాటితో ముందుకెళ్ళాలంటే సాధ్యం కాని పని అనేది గ్రౌండ్ రియాలిటీగా తెలుస్తుంది. మనం గ్రౌండ్ జీరో నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి పార్టీ ఆలోచన చేసుకుంటే మంచిదని మనకు అనిపిస్తుంది.